ఆ బ్రాస్లెట్ అనేది ఎంత టైట్ ఉంటది అంటే ఎవరన్నా పీకినా రాదు అది. అలాంటిది నేను ఏమనుకున్నా అంటే పూజ చేస్తుంటే కింద పడ్డదేమో అనుకున్నా. అయితే ఫస్ట్ మమ్మీకి తాకింది, ఓన్లీ తాకి ఇట్లా ఇట్లా పడ్డట్టుంది ఉల్టా, ఇలా తాకిందేమో అనుకున్నా. నార్మల్ గా తీసుకున్నా. అయితే చూసే వరకు అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర సెల్ఫ్స్ దగ్గర పడిపోయి ఉంటే ఫ్రిడ్జ్ మధ్యలో వాషింగ్ మిషన్ మధ్యలో అమ్మ బ్రాస్లెట్ పడిపోయి ఉంది. అంటే వాళ్ళు ఎంత కిరాతకంగా చంపేసిరంటే అమ్మని, ఇంత 40 రూపాయలు ఎక్కడో కొట్టి ఫస్ట్ అరిస్తే ఎవరన్నా వస్తారని చెప్పి టవల్ మమ్మీ లేకపోతే మమ్మీ కొంగుతోనే చేసిర్రు తెలియదు, గట్టిగా అనేసిర్రు. అనేసరి మమ్మీ గుర్తొస్తలేదు. నేను పోయి మమ్మీ చేయి ఇట్లా పట్టుకున్నా, మమ్మీ చేయి తీసుకొని. అయితే మమ్మీ కూడా స్పృహలో కొంచెం అట్లా కళ్ళు తెరిచి చూస్తుంది, నన్ను చూస్తూ ఇట్లా పట్టుకున్నాను. నేను మమ్మీని పట్టుకుంటే మమ్మీ కూడా నన్ను ఇట్లా పట్టుకుంది. అయితే ఇంకో చేయి తీసుకొచ్చి ఇట్లా పట్టుకుంది, ఇట్లా పట్టుకుంటే మమ్మీ ఇంకో చేయి తీసుకొచ్చి ఇట్లా పట్టుకుంది. మమ్మీ చేతులకు మొత్తం బ్లడ్, ఆ బ్లడ్ అంతా నాకంటే నాకు ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు అక్క మమ్మీ నా చేతులు పట్టుకుంటే ఆ చేతులు ఇడిపించేసి బయటికి తీసుకుపోయింది. బయటికి తీసుకుపోతే వాళ్ళకి ఫోన్ చేసిన శివ అనే వ్యక్తి వాళ్ళు, నేను అన్న అక్క అంబులెన్స్ ఫోన్ చేయ, అక్క అంబులెన్స్ వాళ్ళు వస్తే మమ్మీ హాస్పిటల్ తీసుకుపోదాం అనేసి. అక్క ఏం చేసి చోద్యం చూసినట్టు చూస్తుంది, ఏదో సినిమాల షూటింగ్ కనుక చేసినట్టు చూస్తుంది అట్లా. అంటే ఒకవేళ బతికింది అనుకో, మా చెల్లెలు చూసేసింది, అయ్యో ఎవరికన్నా అంబులెన్స్ ఫోన్ చేస్తే బతుకుద్ది, ఆయన జైలుకి పోతాడు నేను జైలుకి పోతా అనేసి. ఆపోజిట్ లో ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు, చిన్న పాప వాళ్ళతో ఆడుకుంటాను నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ మమ్మీ ఉందేమో, పోలీసులకు ఫోన్ చేద్దాం అంబులెన్స్ ఫోన్ చేద్దాం అనేసి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ మమ్మీ లేదని చెప్పింది. పాప పక్కన ఇంకొక ఆమె ఉంటుంది, ఆమె ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ మమ్మీ అంటే ఆంటీ ఫోన్ ఇవ్వరు ఒకసారి అంటే, ఆంటీ ఫోన్ బ్యాలెన్స్ అయిపోయిందంటే. అయితే మళ్ళీ ఫాస్ట్ ఊరుకుంటే అటు సైడ్ గేట్ ఆపోజిట్ లోనే ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి ఆంటీకి ఫోన్ అడిగిన, ఆంటీకి ఫోన్ అయితే ఆంటీ ఫోన్ ఇచ్చినాక నేను 108కి ఫోన్ చేస్తే వాళ్ళు కట్ చేస్తే అక్కమ్మటి నా చేతి నుంచి ఆ ఆంటీ ఫోన్ గుంజుకొని ఆ శివ అనే వ్యక్తికి నెంబర్ కొట్టి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇట్లా చెప్పింది, నాకేం చేయాలి అర్థమైతలేదు, నువ్వు రా అంటే, రేపు మమ్మీ బతికే ఉంది కానీ ఇట్లా నేను ఇప్పుడు వాళ్ళకి చెప్పినా కదా PS ఫోన్ చేశారేమో అనేసి, తొందర చంపేద్దాం కానీ అంటే నా ముందు కవరింగ్ చేసింది, నువ్వు తొందర రా అనేసి. తర్వాత వాళ్ళు పెట్టేసి ఫోన్ పెట్టేసి, దాంతో పైన ఒక అక్క ఉంటది, ఆంటీ వాళ్ళు ఉంటారు, ట్యూషన్ చెప్తారు ఆమె దగ్గర కురికినట్టు. ఫస్ట్ ఇంట్లోకి పోయినా, ఆంటీకి ఫోన్ చేసినాక ఇంట్లోకి పోయినాక మమ్మీ అట్లా అనుకుని ఇంకా కాలు ఊపుతాను. తొందరగా పై కొరికినా నేను. పైన ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు, ఆంటీ వాళ్ళ దగ్గర పోయి ఆంటీ ఫోన్ తీసుకొని అంబులెన్స్ ఫోన్ చేసిన. మళ్ళీ వాళ్ళు కట్ చేసారు, నాకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే అక్కొచ్చుకొని మళ్ళీ నా దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఎవరికన్నా ఫోన్ చేయ, పెద్దమ్మ వాళ్ళకన్నా ఎవరికన్నా ఫోన్ చెయ్యి అంబులెన్స్ ఫోన్ చేయండి, వేరే నెంబర్ ఉంటే తెలిస్తే చెయ్యండి. నాకు భయం అవుతుంది, మమ్మ ఆడ పడిపోయి ఉంది, ఎవరేం చేసిరు, మమ్మీ పూజ చేస్తుంటే పడ్డదా, లేకపోతే ఇంట్లో పిల్లి తిరుగుతుంది అప్పుడప్పుడు, అంటే ఇంటి దగ్గర ఉంటుంది, ఆ పిల్లి ఇంకేమైనా అటాక్ చేసిందా మమ్మీని, ఎవరైనా వచ్చి కొట్టిన అనేసి నేను ఇంకా ఇవే పిచ్చాలోచనలు ఆలోచించుకుంటూ కూర్చున్నా. నాకు ఏం చేయాలి అర్థం కాదు. ఆంటీ వాళ్ళు అన్నారు పోలీసులకు ఫోన్ చేయండి అంటే, అక్క అస్సలు వద్దు, ఫోన్ చేస్తే మళ్ళీ హాస్పిటల్కి తీసుకోపోతే ఏమన్నా అవుతుంది అని చెప్పేసి వద్దు, హాస్పిటల్కి వద్దు, మమ్మీని ఫోన్ చేయకండి, మీరు పోలీసులకు ఫోన్ చేయకండి, పోలీసులకు ఫోన్ చేస్తే ఆమెను కడేస్తారు నన్ను కడేస్తారు, వద్దండి మీరు అర్థం చేసుకోండి అంటే అన్నారు. అయితే శివ అనే వ్యక్తి వాళ్ళు నాకు ఫోన్ ఇచ్చింది, అక్క అన్న నీ కాలు మొక్కుతున్న తొందరరా అన్న, నాకు ఏం చేయాలి అర్థమైతే లేదు అన్న. పెద్దమ్మ వాళ్ళకి ఫోన్ చేయమంటే పెద్దమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తారు లేదు అక్క, మాకు వాళ్ళకి పడదు అనేసి అక్క ఇంకా ఆలోచనల పైన ఉంది. మీరన్న తొందరగా అన్న, మమ్మీ చనిపోయేటట్టు అన్న తొందరగా, నాకు ఏమని తెలుసు అంటే అని ఎట్లా వచ్చిందంటే ఫోన్లో మీ అమ్మ నన్ను కేసు పెట్టింది నా పైన, నేను ఎట్లా రావాలి ఇప్పుడు, నేను వచ్చిందంటే నేనే చంపినాను వేస్తారు నా పైన అంటే. నేను అన్నా నీ మీద ఏం రాకుండా నేను చూసుకుంటాను, పోలీస్ వాళ్ళకి కూడా నేను చెప్తాను ప్లీజ్ అన్నారా అన్నాను. అంత రిక్వెస్ట్ చేసిన అని ఏమంటున్నాడు, నిజం చెప్పు ఏమైంది అసలు అంటే ఇంత కవరింగ్ చేసి అంటే అక్కడెక్కడనే ఉన్నాడు నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు, బైక్ పైన కూడా రాలేరు, నడుచుకుంటూ అదే గలీలో అంటే మా షాపులోనే ఉన్నారు. ఇంకా నడుచుకుంటూ వచ్చి ఫస్ట్ శివాని వ్యక్తి వచ్చిండు, తర్వాత ఒక 5 minutes వాళ్ళ తమ్ముడు వచ్చినాక ఏమంటారు, మీ మమ్మీని చూసుకునే బాధ్యత మాది, మిమ్మల్ని మేము చూసుకుంటాము, మీకు మేము ఉన్నాము, మీ మమ్మీకి ఏం కాదు అని ముచ్చట్లు పడుతుంది అన్న మాత్రం. తర్వాత మళ్ళీ ఫస్ట్ అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ తీసుకుని అన్న మమ్మీ హాస్పిటల్ తీసుకోవాలన్నా అంటే అక్క ఏం చేసింది, నేను లేచి అరుస్తున్నా వాళ్ళ పైన తీసుకోపోదాం అనేసి.
అయితే శివ అనే వ్యక్తిని అక్క మెట్ల స్టెప్స్ పైన కూర్చుంది. మాకు ఇంట్లో వల్ల భయం అయింది నాకు. మమ్మీ నా పరిస్థితిలో చూసిన స్టెప్స్ పైన కూర్చుంటే నేను లేస్తే నా ప్లేస్ లో అంటే ఆయన చేయి పట్టుకొని ఇట్లా నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోని చేయి పట్టుకొని లాగి పక్కన కూర్చోబెట్టుకుని ముచ్చట పెడుతుంది. నాకు ఏమైందో తెలుస్తలేదు, ఇట్లా పట్టుకో ఒకసారి, నా గుండె ఎగిరి పడుతుంది, నాకు ఏం జర అర్థమైతే లేదు, నేను చచ్చిపోయేటట్టున్నా, అమ్మో నాకు భయం అవుతుంది అంత కవరింగ్ చేసింది. దాని తర్వాత నాకు ఏం చెప్పారంటే నేను అన్న చూసి వద్దాం రండి అన్నాను. ఎంత కవర్ చేసిరంటే వాళ్ళ చేసే యాక్షన్ చూస్తే నాకు అయ్యో అన్న వాళ్ళ పైన ఏమన్నా పడుతుందేమో. మమ్మీకి అయితే ఏమి అక్క ఏమంటుంది అంటే వాళ్ళు రాకముందుకు ఇప్పుడు మమ్మీకి ఏదన్నా అయింది అనుకో, నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? మమ్మీ హాస్టల్లో ఉంటావా, పిఎస్కి వెళ్తావా, లేకపోతే పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంటావా? నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? నేను అన్నా నువ్వు అంటే మాట్లాడకు, మమ్మీ బతుకుద్ది, మమ్మీ మనతో ఉంటది, నేను మమ్మీతోనే ఉంటాను పదే. ఇప్పుడు ఆ శివ అనే వ్యక్తి వాళ్ళు వచ్చి మళ్ళీ సెకండ్ సారి చంపేసే వరకు ఇప్పుడు మమ్మీ బతికే ఉంటుండే. వచ్చి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసారు కాబట్టి నాకేం చెప్పారంటే నువ్వు కనిపించకమ్ములు, నువ్వు కనిపిస్తే మళ్ళీ మమ్మీకి అయ్యో నా బిడ్డ అని చెప్పేసి మళ్ళీ ఏమైనా హార్ట్ అటాక్ ఏమన్నా వచ్చేస్తుంది, మళ్ళీ మమ్మీ చనిపోతే నాకు ఫుల్ భయం పెట్టారు. అయితే నేను నమ్మినాను. వాళ్ళకి ఏం చెప్పారంటే ఇట్లా ముఖం పైన నీళ్ళు చల్లుతాము, ఇట్లా అంటాము, అన్నాక మాట్లాడితే ఎవరైనా కొట్టిరా ఏమన్నా అయిందని మాట్లాడతాం మేము అని చెప్పి నేను నమ్మిన తర్వాత మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అనేసి. దాని తర్వాత ఏం చేసారు వాళ్ళు ఇంట్లోకి వంగిన ముగ్గురు అక్క మమ్మీ డ్యూటీ చున్నీ తీసి ఇచ్చిందంట. డ్యూటీ చున్నీ తీసి అంటే నా చేతికి ఇట్లా ఇచ్చేసి పోయిందంట. వాళ్ళ మమ్మీ అప్పుడు నేను అన్న వాళ్ళు వచ్చినాక లోపలికి పోయి ఉండే ఒకసారి. అప్పుడు మమ్మీ లేచి కూర్చుంది అని ఇట్లా కొట్టుకొని డైనింగ్ టేబుల్ అంతా జరిగింది. మొత్తం కిచెన్ అంతా ఆగమైంది, అవన్నీ సదరేసింది, అక్క కింద పడ్డాయి అన్ని. మమ్మీ ఇట్లా కూర్చుంది, మంచిగా కూర్చుంది మమ్మీకి ఏం కాలేదు. సక్కల ముక్కలు వేసుకొని కూర్చొని ఇట్లా చూసుకుంటుంది, జుట్టు మొత్తం ఇట్లుంది. రాత్రి 6:30, 7 అవుతుంది. ఆ సమయంలో అయింది. మమ్మీ లేచి కూర్చొని ఇట్లా అనుకుంటుంటే దెబ్బ తాకింది. చూసుకుంటుంది మమ్మీ ఇట్లా ఏమేమో అంటుంది, ఇట్లా అంటుంది. నాకు మమ్మీ చూస్తే మమ్మీ నాకు దెబ్బ తాకింది కదా, ఏం చేస్తుంది మమ్మీ, నాకు ఎవరితో మాట్లాడుతుందో అర్థమైతే లేదు. అయితే నేను మమ్మీ ఫేస్ చూడలేదు, నేను మమ్మీ బాడీ మొత్తం చూసిన, ఫేస్ చూడడానికి భయం అయింది మమ్మీ అసలు.